హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మై స్మార్ట్ హెల్ప్ ఛానల్. ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రిప్షన్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ పొందడానికి దయచేసి బెల్ సింబల్ని ఆన్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని చూడగలరు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వాట్సాప్లో మన పర్సనల్ చాట్కి పాస్వర్డ్ సెట్ చేయడం విధంగా ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను. సో దాని గురించి నేను క్లియర్గా చెప్తాను, అది ఎలాగో తెలుసుకుందాం. సో వాట్సాప్లో మనం ఏదైనా పర్సనల్ చాట్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా సెక్యూర్ చేసుకోవాలంటే అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఉండదు. సో అలాంటి పాస్వర్డ్ని సెట్ చేసుకోవడం ఎలాగో ఒక చిన్న యాప్ ద్వారా చేయొచ్చు. అది ఎలాగో క్లియర్గా నేను చెప్పబోతున్నాను. స్టార్ట్ చేద్దాం. షురు. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం మన పర్సనల్ చాట్స్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మన పర్సనల్ చాట్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి దీనికి సంబంధించి ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. యాప్ పేరు ఏంటంటే వాట్సాప్ చాట్. ఓకేనా ఫ్రెండ్స్, వాట్స్ చాట్ లాకర్. ఓకే, వాట్స్ చాట్ లాకర్ ఈ యాప్ ఫ్రెండ్స్. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీన్ని నేను డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేసి వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో నేను దీన్ని ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సో రాంగ్ ఉంటుంది 4. ఓకే, సెట్ చేశాను. సో ఇది ఇన్స్టాల్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, మీరు కూడా పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద ఆన్ చేస్తే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్లో నేను ఇచ్చిన పాస్వర్డ్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ ఉంది. టాప్లో చూడండి, టాప్లో లాక్ వాట్సాప్ చాట్స్. ఇప్పుడు మన వాట్సాప్లో ఉన్న చాట్స్ని ఏదైనా లాక్ చేయాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు ఇక్కడే. ఓకేనా, దీన్ని నేను చూస్ చేసుకున్నాను టాప్లో ఉన్నదాన్ని. సో ఓకే అన్నాను. సో ఇక్కడ మీరు ఏ లాక్ని చూస్ చేయాలనుకున్నారు, అంటే ఏ చాట్ని మీరు పాస్వర్డ్ సెట్ చేయాలనుకున్నారో ఆ చాట్ని మీరు చూస్ చేసుకోండి. సో నేను ఈ చాట్ని చూస్ చేసుకున్నాను. సో చూస్ చేసుకున్నాను. ఓకే, ఓకేనా. సో ఒక పాస్వర్డ్ని సెట్ చేశాను అండ్ ఆ పాస్వర్డ్కి ఒక చాట్కి ఆ పాస్వర్డ్ సెట్ చేశాను. సో ఆ చాట్ వచ్చేసి అశోకన్ చాట్ ఉంది కదా, దీన్ని లాక్ చేశాను. ఇక్కడ ఎన్ని లాక్ చేయాలనుకుంటే అన్ని విధంగా లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇంకో చాట్ని నేను లాక్ చేయాలనుకున్నా కానీ లాక్ చేసుకోవచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ని నేను లాక్ చేయాలనుకుంటే లాక్ అయిపోయింది. ఓకేనా, నేను ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతానో అప్పుడే ఆ చాట్ ఓపెన్ అవుతుంది. మనకి తప్ప వేరే వాళ్ళు, అంటే అన్నోన్ పర్సన్స్ కానీ, తర్వాత మన మొబైల్ని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో వాళ్ళు కానీ మన చాట్ని ఓపెన్ చేసే ఛాన్స్ లేదు. సో కంప్లీట్గా ఆ పాస్వర్డ్ అనేది మనకే తెలుస్తుంది కాబట్టి ఎవరు ఓపెన్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఆ పాస్వర్డ్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని గెట్ ఇన్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒక పాస్వర్డ్ని డియాక్టివేట్ చేయాలనుకుంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్పానిష్, ఫ్రెంచ్, ఓకే, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ ఉన్నాయి, చూస్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన లాంగ్వేజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ చూస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లోకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి, దీనికి నేను లాక్ పెట్టాను కదా, ఒకసారి చెక్ చేద్దాం. ఇది పాస్వర్డ్ చూసారా, పాస్వర్డ్ అడుగుతుంది చూసారా. నేను ఈ పాస్వర్డ్ సెట్ చేసిన పాస్వర్డ్ నేను ఓపెన్ చేస్తాను. చూసారా, ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వాట్సాప్లో మన పర్సనల్ చాట్స్కి, ఇంపార్టెంట్ చాట్స్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్, ఈజీగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు మన పర్సనల్ చాట్స్కి. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైతే వీడియో కింద రెడ్ కలర్లో చూసారా ఫ్రెండ్స్, రెడ్ కలర్లో సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని దయచేసి ఆన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బెల్ సింబల్ కనపడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. సో మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.